టాలీవుడ్‌లో సెన్సేషన్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. టాలీవుడ్ హీరో నాగ చైతన్య మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో బెస్ట్ యాక్టర్ ఎవరు? ఏ చిరంజీవి, బి బాలకృష్ణ, సి నాగార్జున, డి జగపతి బాబు. ప్రస్తుతం ఈ విషయం ఇటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. నాగ చైతన్యకు తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాలతో ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అందనప్పటికీ దాదాపు ఈ రోజే ఎంగేజ్‌మెంట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. కొద్ది నెలల కిందట ఫారెన్ వెకేషన్‌లో కనిపించిన చైతూ, శోభిత జంటకు సంబంధించిన ఓ ఫోటోపై రూమర్స్ చెలరేగాయి. ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని చాలా మంది అనుకున్నారు. మరికొంతమంది మాత్రం సినిమా షూటింగ్‌లో దిగిన ఫోటోగా అనుకున్నారు. ఇదిలా ఉంటే శోభిత ధూళిపాల ఎవరని ప్రెజెంట్ చర్చ జరుగుతోంది. ఈమె ఓ తెలుగమ్మాయి. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలిచి, ఆ తర్వాత 2013 మిస్ ఎర్త్ పోటీల్లో కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2016లో తొలిసారి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్‌లో 'రామన్ రాఘవన్' సినిమాలో నటించింది. 'మేడ్ ఇన్ హెవెన్' సిరీస్‌లో కూడా ప్రధాన పాత్ర పోషించింది శోభిత. 2021 అక్టోబర్‌లో సమంత, చైతు విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. అయితే వీటిపై అక్కినేని కుటుంబం పెద్దగా రియాక్ట్ అయ్యిందైతే లేదు. సో ఈ రూమర్స్‌పై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ తాజాగా నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఇవాళ అంటే ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో చాలా ప్రైవసీతో చైతూ, శోభిత ఎంగేజ్‌మెంట్ జరగనుందని ఓ న్యూస్ తెగ హల్చల్ అవుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు శోభిత నుంచి గాని, అక్కినేని ఫ్యామిలీ నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ అనంతరం అక్కినేని, నాగార్జుననే స్వయంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని టాక్ నడుస్తోంది. అక్కినేని నట వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తన తొలి సినిమా 'జోష్'తో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత 'ఏ మాయ చేసావే' మూవీతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇందులో హీరోయిన్ సమంత మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. స్టోరీ, సాంగ్స్, యాక్టింగ్ సూపర్ అంటూ అక్కినేని ఫ్యాన్స్ మెచ్చుకున్నారు. ఆ సినిమా నుంచి చైతూ, శోభిత మధ్య రిలేషన్‌షిప్ పెరిగింది. స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లైన 4 ఏళ్లకు విడాకులు తీసుకుంటున్నామని అభిమానులకు షాక్ ఇచ్చారు. జీవితంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని, తాను మరో అమల కాదలుచుకోలేదని సమంత అనుకున్నట్లు అప్పట్లో టాక్. తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరున్న ఫ్యామిలీ అక్కినేని కుటుంబం. నాగేశ్వరరావు, నాగార్జున తమ యాక్టింగ్ స్కిల్స్‌తో ఎంతో మంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. వారి వారసుడు నాగ చైతన్య కూడా అంతే పెర్ఫార్మెన్స్ ఇస్తాడని చాలా మంది ఆశపడ్డారు. అనుకున్నట్లే నాగ్ మంచి హీరో అయ్యాడు. మొదట్లో కొంచెం తడబడినా ప్రస్తుతం మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీలు చేస్తూ హిట్లు కొట్టాడు. నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు గడిస్తే గానీ చెప్పలేం. అయితే చైతూ, శోభిత నిశ్చితార్థంపై సాయంత్రంలోపు అనౌన్స్‌మెంట్ రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా శోభిత ధూళిపాల 'గూఢచారి' సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత 'మేజర్', 'పొన్నియిన్ సెల్వన్' వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇక 'మేడ్ ఇన్ హెవెన్', 'ది నైట్ మేనేజర్' వంటి వెబ్ సిరీస్‌ల్లో సూపర్ హాట్ షో చేసి బోల్డ్ హీరోయిన్ అనిపించుకుంది శోభిత ధూళిపాల. ఇదిలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న 'తండేల్' అక్టోబర్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఈ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.